తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మనకి జన్మంలో మనకి కేతువు, మరి ఈ యొక్క కుజుడు, ఈ యొక్క అష్టమంలో రాహువు, మరి కేతువు సింహరాశిలో, రవి బుధులిద్దరూ కూడా మనకి వృషభంలో, శుక్రుడు మేషంలో, గురుడు మిథునంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మానసికమైనటువంటి అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో మీరందరూ కూడా సెకండ్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ రాయడము, తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడాలి అనేటటువంటి ధోరణితో కష్టపడడానికి చూస్తారు. అలాగే కష్టే ఫలే అని కష్టపడడం వల్ల మీకు రిజల్ట్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, కర్కాటక రాశి వారికి అందరికీ కూడా జన్మంలో కుజుడు ఉండడం వల్ల ఉద్రేకము అనేటటువంటిది ఉంటుంది. అలాగే కుక్క కరవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి, యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్రయాణాలు అధికంగా చేయకండి. ధనం వచ్చేసరికి ఖర్చులు కూడా అధికంగా కర్కాటక రాశి వారికి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. నమ్మక ద్రోహాలు జరగడానికి అవకాశాలు ఉన్నా కూడా జాగ్రత్త పడండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావు. దాంతో మీరు నిరాశ నిస్పృహ చెంది ఊరందరితోనూ మీ ప్రాబ్లమ్లు చెప్పుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేస్తుంటారు. అయితే ఈ రాశి వారంతా కూడా, ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మానసిక ఆందోళనలు అనేటటువంటివి మీ పిల్లల పరంగా, వాళ్ళ పరంగా మీకు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీ స్కూల్లో కూడా, కాలేజీల్లో కూడా మీకు ప్రెషర్, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా వర్క్లోడ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారంతా కూడా కర్కాటక రాశి వారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ టైం వేస్ట్లు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా కనుక మీరు చదువుకున్నట్లయితే గ్రాండ్ సక్సెస్ మీ లైఫ్లో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బాగుండదు. కొంచెం కమర్షియల్ క్రాప్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మామూలుగా మిరప, ఉల్లి ఇలాంటివన్నీ కూడా వేసుకోండి, రొటీన్గా ఉండేటటువంటి ధాన్యం కాకుండా. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధూమావతి అమ్మవారి యొక్క జయంతి మనకి ఈ యొక్క 3వ తేదీన జూన్ నెల 2025 సంవత్సరంలో మంగళవారం నాడు రావడం వల్ల మీరు చక్కగా ధూమావతి అమ్మవారికి పసుపు కుంకుమలతో అమ్మవారి అర్చన మీరు చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మినప సున్నుండలందరికీ కూడా పంచండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే రావి చెట్టు దగ్గరికి వెళుతూ చక్కగా మీరు 11 ప్రదక్షిణాలు మిగతా రోజుల్లోనూ మంగళవారం నాడు మాత్రం ధూమావతి జయంతి రోజు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.